కేసీఆర్ మౌనంగా ఉండడం అర్ధ అంగీకారము. తన మౌనంగా ఉండడం సగం అంగీకరిస్తూ ఉన్నాడు తను, అందుకే ఈ మౌనము అని అంటూ ఉన్నారు. అసలు ఏంటి కేసీఆర్ మీ లీగల్ సెల్తో ఎలా అప్రోచ్ అవుతా ఉన్నారు, అసలు ఏం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ? మౌనం అంగీకారం అనే విషయము ఏదైతే మాట్లాడుతున్నారో అంటే అదంతా వాళ్ళ చేతకానితనము, వాళ్ళు కావాలని ఏదో విధంగా ఇరికించాలనేసి సార్ మౌనంగా ఉన్నంత మాత్రాన ఏదో అంగీకారం అనే మాటలు ఇవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు. సో అలాంటిది ఏమీ లేదు. కేసీఆర్ గారు ఆల్రెడీ స్టార్టింగే చెప్పారు, గవర్నమెంట్ మారింది, ఒక ఆపర్చునిటీ ఇస్తున్నా, లెట్ దెమ్ డూ ఇట్, లెట్ దెమ్ రూల్ ఇట్ అని చాలా చక్కగా ఓపెన్ చెప్పారు కదా, ఓపెన్ ప్లాట్ఫామ్ మీద చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆల్వేస్ యూ వాంట్ లైక్ వెళ్ళి ఏదో విధంగా ఏదో మాటలు అనాల్సిన అవసరం లేదు. అర్ధంగీకారం ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీరు వేసిండ్రు కదా ఈ కమిషన్లు, ఈ రిపోర్ట్లు, ప్రజలు కూడా చూస్తున్నారు కదా ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి. అంటే వాళ్ళు మాట్లాడినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి అంటే ఏమంటారు అన్నెసెసరీ అలిగేషన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం కళ్ళతో చూస్తున్నాం, మన కళ్ళ ముందు కనిపించే ప్రాజెక్టు. మీరు కంపేరింగ్ టు పోలవరం చూడండి, మరి పోలవరం ఏమైంది? ఇది దగ్గర దగ్గర ఇన్ని సంవత్సరాల 10 సార్లు కూలింది కదా. మళ్ళీ రీసెంట్గా కూడా 2,000 కోట్లు ఏదో రిపేర్కి ఇచ్చిరంట. మళ్ళీ ఓవరాల్ రిపేర్స్ ఒక 7,000 కోట్లు అవుతుందంట. మరి ఈ ఎన్డీఎస్ఏ కానీ ఏ సంస్థలు కానీ ఏ గవర్నమెంట్ కానీ మరి దాని వెనకబడతలేదు, పోలవరం కట్టిన వాళ్ళ గురించి చెప్తలేరు. మరి ఆ విషయం ఏంటి? ఇప్పుడు వేరే మనం కాళేశ్వరంలోకి ఆల్రెడీ నడుస్తుంది, దానివల్ల బెనిఫిట్ పొందింది, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఇట్లాంటి ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి మీరు అనవసరంగా ఏదో చెప్పాలి, కామ్గా ఉన్నారు, అదే అర్ధంగీకారం అనడం అయితే అసత్యం.